బంగ్లాదేశ్లో గత కొంతకాలం నుంచి హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని విశ్వ హిందూ పరిషత్ అన్నమయ్య జిల్లా విభాగ్ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు మరియు విహెచ్పి రాజంపేట ప్రచండ అధ్యక్షులు వి సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. ఈనాడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హత్యాకాండలు, దౌర్జన్యాలు, హింసాకాండలు అన్నీ కూడా వెంటనే ఆపాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తోంది. హిందువులు చేతగాని వాళ్ళేమి కాదు, హిందువుల సహనాన్ని పరీక్షించవద్దని కోరుతున్నాము. హిందువులు సంయమనం పాటిస్తున్నారు, కానీ మేము హింసాకాండను ప్రోత్సహించడం లేదు. మేము రంగంలోకి దిగితే బాగోదని ఇంతకాలం కూడా ఉపేక్షిస్తున్నాము. కాబట్టి బంగ్లాదేశ్లోని ముస్లిం సోదరులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు వెంటనే ఈ దౌర్జన్యకాండను ఆపాలని, సర్వమత సామరస్యం పాటించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపైన దాడులు వర్ణాతీతం. అసలు ఏమి జరుగుతుంది, అక్కడ ప్రభుత్వం ఉందా, పాలన ఉందా అని ప్రపంచం ఎక్కి చూస్తూ ఉంది. గత 6 నెలలుగా హిందువులపైన విపరీతమైన దాడులు, హిందూ దేవాలయాలపైన విపరీతమైన దాడులు. వారం రోజుల నుంచి ఇస్కాన్ టెంపుల్ మీద, ప్రపంచ ప్రఖ్యాతి కాసినటువంటి ఇస్కాన్ మందిరాలు, అసలు ప్రపంచంలో ఫేవర్ ఉన్నటువంటి ఏకైక టెంపుల్ ఏదైనా ఉందంటే ఇస్కాన్ టెంపులే. వాళ్ళు మొన్న వరదల్లో, బంగ్లాదేశ్ వరదల్లో దేశానికి ఎక్కడెక్కడ అవసరం ఉన్న చోట విపరీతమైనటువంటి ఇస్కాన్ టెంపుల్ ద్వారా సేవ చేస్తున్నారు. వాళ్ళు మతాన్ని చూడలేదు, కేవలం మానవత్వాన్ని చూసి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు బంగ్లాదేశ్లో సేవా కార్యక్రమాల్లో ముందుకున్నారు. అయితే వారం నుంచి అదే టెంపుల్ ఎవరైతే అన్నం పెట్టినారో ఆ ఇస్కాన్ టెంపుల్నే ముయ్యాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇస్కాన్ అధ్యక్షుడు, బంగ్లాదేశ్ అధ్యక్షుడు చిన్మయి కృష్ణదాస్ను అరెస్ట్ చేయడం, బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ యొక్క లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలను బ్యాన్ చేయడం, ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చినారంటే మొత్తం హిందూ సమాజాన్ని బంగ్లాదేశ్లో నాశనం చేయాలని ఈ తీవ్రవాదులు కుట్రలు పండుతున్నారు. ఇది హిందువుల సహనానికి పరీక్ష అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. త్వరితగతిన మన ప్రధానమంత్రి మోడీ గారు చొరవ తీసుకొని కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపైన దాడులను త్వరితగతిన నిర్మూలించాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాం. జై శ్రీరామ్.